ప్రైజ్ ద లార్డ్. నా పేరు గాయత్రి. నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి లెక్కలేనన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ లాబాన్ అంకుల్కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ అవకాశం ఇప్పించిన ఎస్తేర్ ప్రత్యూష ఆంటీకి కూడా లెక్కలేనన్ని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ఒక హిందూ కుటుంబం నుండి వచ్చాను. దేవుడు నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో చేసిన అద్భుత కార్యాలు కొన్ని వివరించడానికి ముందుగా నేను ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో, కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప
కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి? కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు? ఏ పాటిదాననయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అర్హత లేని నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుడికి లెక్కలేనని వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా నా కుటుంబాన్ని పరిచయం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నాన్న పేరు అమర్నాథ్ రెడ్డి, ఒక జనరల్ స్టోర్ రన్ చేస్తూ ఉన్నారు. అమ్మ పేరు రాధ, తను కూడా నాన్నకి సపోర్టివ్గా ఉంటున్నారు. అక్క పేరు జోహర్ మైనా, తను బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ 3rd ఇయర్ పర్సూ చేస్తున్నారు. మరి నేను బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ బీకామ్ 3rd ఇయర్కి వెళ్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఒక్కొక్కటిగా కొన్ని మాత్రమే నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా పుట్టినప్పుడు ఒక 40 days వరకు నేను ఐస్ ఓపెన్ చేయలేదు. పుట్టగానే తెలుసు నాకు చూపు సరిగ్గా లేదు అని. అయినప్పటికీ 40 days ఐస్ ఓపెన్ చేయకపోయేసరికి పేరెంట్స్ చాలా బాధపడ్డారు. చెప్పిన ప్లేసెస్కి అన్నిటికీ తీసుకెళ్లారు, చెప్పిన టెంపుల్స్ అన్నిటికీ తీసుకెళ్లారు. కేవలం ఆ 40 days కదా, 40 days తర్వాత. అయితే అప్పటికి ఎన్నో హాస్పిటల్స్ కూడా తిప్పారు. ప్రతి డాక్టర్ ఒకటే చెప్పారు, మాకు తెలీదు, అసలు ఇది ఏం ప్రాబ్లమో కూడా మేము గెస్ చేయలేము అని కూడా చెప్పారు. సో చెప్పిన ప్లేసెస్ టెంపుల్స్ అన్నిటిని ఆశ్రయించారు. ఏ టెంపుల్కి చెప్తే ఆ టెంపుల్కి వెళ్ళడం, ఏ పూజలు చెప్తే ఆ పూజలు చేయడం. మా మదర్ అయితే కొన్నిసార్లు ఫాస్టింగ్ కూడా ఉన్నారంట. అయినప్పటికీ ఫలితం లేదు. కానీ దేవుడు మహాకృపను బట్టి నాకు కొంచెం చూపు దయచేశారు. ఎలా అంటే దాని ద్వారా నేను కలర్స్ డిఫరెన్షియేట్ చేయగలను. కలర్స్ ఏ కలర్ ఏది అని కూడా చెప్పగలిగే స్థాయిలో దేవుడు నన్ను ఉంచారు. అంతేకాదు బాడీ అదర్ పార్ట్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా నేను నడవలేకపోయేదాన్ని. కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవి, అయినా నడవలేకపోయేదాన్ని. ఎవరన్నా నిల్చోబెట్టినా కూడా గట్టిగా అరిచేసేదాన్ని. ఒక్క స్టెప్ ముందుకు వేసినా కూడా కింద పడిపోయేదాన్ని, దెబ్బలు కూడా తగిలించుకున్నాను. అయినప్పటికీ దేవుడు ఆ స్థితి నుండి పరిగెత్తగలిగే స్థితికి తెచ్చారు. అయితే మరి ఎంతోమంది పుట్టగానే తృణీకరించారు, రిజెక్ట్ చేశారు. ఈ అమ్మాయి కనిపించదు కాబట్టి మీరు ఊర్లోకి తెస్తే మాకు సిగ్గుచేటు, మన కుటుంబాల్లో ఎవ్వరికీ ఈ విధంగా ఈ ప్రాబ్లం లేదు, ఇది ఎందుకు వచ్చిందో తెలీదు, ఈ అమ్మాయిని పడేయండి, గేట్ లోపలికి కూడా తేకండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా రిలేటివ్స్ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళేమో లోపలికి పంపించేసేవాళ్ళు, ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయిని చూడకూడదు వాళ్ళు అని చెప్పేసి. ఆ చిన్న ఏజ్లో కూడా మా అక్క నాకు చాలా సపోర్టివ్గా ఉండి వాళ్ళని ఎదిరించేది. ఎందుకు మా చెల్లిని ఈ విధంగా పంపించేస్తారు లోపలికి, ఆ అమ్మాయి ఉంటే ఏమైంది అని. అయినా కూడా వాళ్ళు వినిపించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు అదే విధంగా పంపించేసేవాళ్ళు లోపలికి. నేను అమ్మ అక్క లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చదువుకుంటుందిలే అని అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల మరి ఎల్కేజీ నుండి 10th వరకు ఒక స్పెషల్ స్కూల్లో నేను చదువుకున్నాను. అయితే ఆ స్కూల్కి వెళ్ళి రావాలి అంటే ఆర్టీసీ బస్సు ఒకటే మార్గము. అంటే వేరే విధంగా వెళ్ళొచ్చు, కానీ మేము ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చే వాళ్ళము. బస్సులో ఒకరోజు ఇంటికి వస్తూ ఉండగా ఒక ఆవిడ పరిచయం అయ్యి మరి దేవుడి గురించి చెప్పారు. యేసేని నమ్ముకోండి మీకు చూపిస్తారు అనేసి మా మదర్తో అన్నప్పుడు మా మదర్ అన్నారు, ఇన్ని చేసాము, మేము అన్నీ నమ్ముతాము, అయినా ఏం ఫలితం లేదు అన్నారు. ఆవిడ చెప్పిన మాటలు ఎందుకో నాకు నెక్స్ట్ డే కూడా రీసౌండ్ అవుతూ ఉన్నాయి చెవులలో. బట్ అంతగా పెద్దగా పట్టించుకోలేదు, ఏంటిది అని గ్రహించలేకపోయాను. నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక అక్క ఒక 2-3 days నాకు కలిశారు బస్సులోనే. ఆవిడ కూడా బైబిల్ గురించి మరి జీసస్ గురించి చెప్పారు. అయినా తెలీదు కాబట్టి అంతగా పట్టించుకోలేదు. ఇంకొక ఆంటీ అయితే మరి నన్ను
చూసి కూర్చోబెట్టుకొని మరి ఎందుకు ఏడ్చారో ఆ టైంలో తెలీదు. కానీ ఇప్పుడు అది అర్థమవుతుంది ఏంటంటే ఆవిడ కన్నీటితో ప్రార్థించారని. మరి వాళ్ళు ప్రార్థించారు. ఈ విధంగా ఈరోజు నేను మరి మాట్లాడగలుగుతున్నాను. అయితే దాని తర్వాత వచ్చేసి నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మరి టెక్స్ట్ బుక్స్లో అన్ని ఫెస్టివల్స్ గురించి ఉంటాయి కాబట్టి, ఇండియన్ ఫెస్టివల్స్ గురించి అన్నిటి గురించి ఉంటాయి కాబట్టి, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, క్రిస్మస్ గురించి కూడా మరి బుక్స్లో రాసి ఉండేవాళ్ళు. అయితే దాంట్లో మరి క్రిస్మస్ గురించి చెప్పేటప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క ప్రీచింగ్స్ కొన్ని పాయింట్స్ ఉండేవి. కానీ ఆయన కేవలం మనిషి మాత్రమే, దేవుడు అని గ్రహించలేకపోయాను. నేను 4th క్లాస్ చదువుతున్న సమయంలో మరి మా సైన్స్ టీచర్గా విజయలక్ష్మి టీచర్ అనే ఒక ఆవిడ వచ్చారు. మరి ఆవిడ ద్వారా మరి నేను దేవుడి గురించి తెలుసుకోగలిగాను. ఆవిడ నాతో మరి అదేవిధంగా మా మదర్తో మాట్లాడి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో నేను, మా మదర్, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఆ టీచర్ ఒక ఆంటీని ఇన్వైట్ చేశారు, తారా బెంజమిన్ ఆంటీ. ఆ ఆంటీ ద్వారా మరి మేము ఎవ్రీ సండే కూడా వాక్యము వినేవాళ్ళం అనమాట ఆ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలాంటి సమయంలో మరి టీచర్ ఒకసారి VBS కూడా తీసుకెళ్లారు. ఆ విధంగా దేవుడి గురించి తెలుసుకోగలిగాము. కానీ అంతగా అర్థమయ్యేది కాదు. చిన్న ఏజ్లో అసలు ఏంటి పాప క్షమాపణ తెలిసేది కాదు, ఏమీ తెలిసేది కాదు. ఓకే, ఈయనను కూడా నమ్ముకుంటే మంచి జరుగుతుంది, ఈయన కూడా ఒక దేవుడే అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే కొంచెం సాంప్రదాయబద్ధంగానే మేము పెరిగాము. క్లాసికల్ డాన్సెస్ అని, మ్యూజిక్ అని వాటికి ఇంట్రెస్ట్ చూపించి అవి నేర్చుకోవడం కూడా జరిగింది. నేర్చుకున్నప్పటికీ వాటికి ఇంకా ఐడల్ వర్షిప్కి దగ్గర అయిపోయేవాళ్ళం. మరి క్రిస్టియానిటీ అంటే తెలీదు. క్రిస్టియానిటీ అంటే ఒక రిలీజియన్ అనుకున్నాం, కానీ వి డిడ్ంట్ నో దట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఆ తర్వాత మరి క్రమక్రమంగా మరి కొన్ని కారణాల వల్ల మరి మేము కనెక్షన్స్ దూరం అయిపోయి, యాజ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ టు డిఫరెంట్ ఏరియాస్. కొన్ని పరిస్థితుల వల్ల మరి మేము తారా ఆంటీకి కాల్ చేయడం జరిగింది. ఆవిడ మరి మా ఇంటికి డైరెక్ట్గా వచ్చి మాకు దేవుడి గురించి చెప్పడము జరిగింది. ఆ టీచర్ మరి స్కూల్లో ఆ టీచర్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. తారా ఆంటీ ఇక్కడ ఇంట్లో నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మేము చర్చ్కి ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడి గురించి చెప్పడానికి ఎన్నో చదువులు చదివి ఉండాలి, PhDలు చేసి ఉండాలనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఒక ఆంటీ పరిచయం అయ్యారు, రూత్ ఆంటీ అనేసి. ఆవిడ చదువుకోలేదు, లోకరీత్యా ఆవిడ డిగ్రీలు కానీ ఏమీ చదువుకోలేదు. అయినప్పటికీ పరలోక జ్ఞానంతో, ఆ భారముతో మరి ఇతరులు కూడా రక్షణ పొందాలనే భారముతో ప్రయాసపడుతూ మాకు కూడా మరి దేవుడి గురించి చెప్పి చర్చ్కి తీసుకెళ్ళేవాళ్ళు. నిజంగా చర్చ్లో అద్భుతం మేము చూసాము. దేవుడి ప్రేమ ఏంటో మేము రుచి చూసాము. అయినప్పటికీ దేవుడికి మేము క్లోజ్గా రాలేకపోయాము. క్రమంగా 10th వరకే వచ్చింది. 10th తర్వాత ఆ టైంలో నేను ఘోరమైన పాపంలో పడిపోయిన స్థితిలో కరెక్ట్ టైంలో మరి తారాంటి ద్వారా మరి మన్నా చర్చ్కి దేవుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. చర్చ్లో మరి సండే స్కూల్ టీచర్గా, అంటే మేము VBSకి వెళ్ళాము. సో ఆ టీచర్ పేరు చిత్ర అక్క. తన ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. రిపెంటెన్స్ అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి, హౌ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్స్ ద వరల్డ్, వాట్ ఈస్ గాడ్స్ గ్రేట్ రెస్క్యూ మిషన్, ఇవి మరి తెలుసుకోగలిగాం. ఆ టైం నుండి కూడా మరి దేవుడికి కొంచెంగా మరి క్లోజ్ అవ్వడం మొదలైంది. అయినప్పటికీ మళ్ళీ VBS అయిపోగానే ఒక 1-2 months గ్యాప్ ఇచ్చేసి చర్చ్కి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ వెళ్ళాక మరి చిత్రాకతోటి, అక్క నేను ఈ విధంగా బైబిల్ చదవాలని ఆశపడుతున్నాను, బికాజ్ నా దగ్గర ఆల్రెడీ ఆడియో బైబిల్ ఉంది, కానీ వింటే నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఐ వాంట్ టు రీడ్ ఇట్ అని అన్నప్పుడు షీ టుక్ ఇంట్రెస్ట్. తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కష్టపడి, ఎంతో ప్రయాసపడి మరి తెలుగు ఒక కీర్తనల గ్రంథము 2వ భాగం మరి నాకు తెచ్చిచ్చారు. ఎందుకంటే బ్రెయిల్లో ప్రింట్ అవ్వాలి అంటే ఇట్ విల్ బీ వెరీ బల్కీ అనమాట. చాలా లెంత్ ఎక్కువ అవుతుంది, పేపర్స్ లెంత్ ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒకటే పార్ట్ మరి నాకు తెచ్చిచ్చారు కీర్తనది. దాని తర్వాత దే విష్డ్ దట్ ఐ షుడ్ రీడ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్లో చదవాలన్న ఆశతో మరి వాళ్ళు అప్లై చేయడము జరిగింది. ఆ విధంగా మరి ఇంగ్లీష్ బ్రెయిల్ బైబిల్ నాకు పార్ట్ బై పార్ట్, బుక్ బై బుక్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఇంకా అది ప్రోగ్రెషన్లోనే ఉంది. అయినప్పటికీ మరి ఇవే కాకుండా మరి నేను పాటలు విని నేర్చుకోవాలి అంటే ఆ టైంలో మరి పాస్టర్ అంకుల్ సురేష్, అదేవిధంగా షీలా ఆంటీ మరి వాళ్ళ ద్వారా నాకు బ్లూటూత్ స్పీకర్ దయచేశారు దేవుడు. ఆ విధంగా మరి పాటల వైపు దేవుడి కోసం దేవుడిని ఏ విధంగా స్తుతించాలో, ఏ విధంగా పాటలు పాడాలో కూడా మరి ఆ విధంగా మరి నేను నేర్చుకోగలిగాను. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో వచ్చేసి నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎదుర్కోవాల్సినవి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే మరి ఫ్రెండ్స్ కావచ్చు, ఇతరులు పక్కన బెంచెస్లో ఉన్న క్లాస్మేట్స్ కావచ్చు, వాళ్ళు చూసే చులకన భావం కానీ ఆ విధమైన వాటిని అన్నిటినీ అధిగమించే శక్తి దేవుడు నాకు ఇచ్చారు. సో ఒకటే అనుకున్నాను, దేవా ఇంతమంది ఉన్నారు ఈ కాలేజ్లో, హౌ కెన్ ఐ కంపీట్, హౌ కెన్ ఐ స్టాండ్ ఫస్ట్ ఇన్ దిస్ కాలేజ్ అనుకున్నాను. మరి ఆ టైంలో కూడా మరి దేవుడు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎలా అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యే లోపల అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ 960 మార్క్స్ ఇచ్చి 4 బ్రాంచెస్ ఉన్నాయి మా కాలేజ్లో. 4 బ్రాంచెస్కి అవుట్ స్టాండింగ్గా ఫస్ట్ ర్యాంకర్గా నన్ను ఉంచారు. అంతేకాదు కాలేజ్లో ఎవరైతే ఫ్రెండ్స్ కొంచెం కొన్నిసార్లు మాట్లాడకపోయేవాళ్ళు, అంటే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళని అలా చేసేవి. ఇట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. అయితే వాళ్ళు వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము మరి ఏంటో, లేకపోతే నేను టెస్ట్కి ఐ షుడ్ అండర్గో సమ్ టెస్ట్ అని దేవుడు ఆ విధంగా ఆ సిచ్యువేషన్ ఎలా చేశారో మరి నాకు తెలీదు. ఆ టైంలో దేవుడు ఒకటే చెప్పారు, వెన్ ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వై డూ యూ నీడ్ అదర్ ఫ్రెండ్స్ అనేసి. సో దిస్ వర్డ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. దేవుడు ఈ విధంగా నాకు స్ట్రెంగ్త్ దయచేశారు ఆ టైంలో. అదేవిధంగా ఆ టైంలోనే కాదు, ప్రతి క్షణము కూడా ఇట్లాంటి వర్డ్స్ తోటి దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతి క్షణము కూడా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్, ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు. సో ఐల్ బి రైటింగ్ ఎగ్జామ్స్ సూన్. సో ఎగ్జామ్స్లోనే కాదు, ప్రతి ఒక్క చదివేటప్పుడు కానీ ప్రతి ఒక్క సమయంలో కూడా ఏదైనా అర్థం కానప్పుడు అయ్యో ఇది అవ్వట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. కానీ గాడ్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ఆల్ ద ఆన్సర్స్. ఏవైతే అర్థం కాని క్లిష్టమైన ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ దేవుడు నాకు అర్థం చేయిస్తూ ఉంటారు. అంతేకాదు దేవుడు ఎన్నో రిసోర్సెస్ నాకు ఇచ్చారు. నేను ఆ రిసోర్సెస్ని దుర్వినియోగపరచుకోవడం కూడా జరిగింది. ల్యాప్టాప్లో మరి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మరి సినిమాలు కానీ, ఎందుకంటే ముందు చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ సినిమా బాగుంటుంది, ఇది సెంటిమెంటల్గా ఉంటుంది, ఈ కొంచెం మూడ్ బాగాలేకపోతే జోక్స్ చూడడం కానీ అలా దుర్వినియోగపరుచుకున్నాను. అయినప్పటికీ అసలు అది దేవుడి కార్యమే. ఎందుకంటే దేవుడు వాటన్నిటి నుండి విడుదల నాకు దయచేసి ఆ టెక్నాలజీని ఏ విధంగా యూస్ చేసుకోవాలో నా స్టడీస్కి కానీ స్పిరిచువల్ గ్రోత్కి కానీ అది ఏ విధంగా యూస్ చేసుకోవాలో నాకు నేర్పించారు. ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నారు. హీ ఈస్ కంట్రోలింగ్ మీ ఆల్ ద టైమ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మరి కొన్నిసార్లు ఎవరన్నా ఏమన్నా అంటే ఐల్ బీ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ టైప్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. అయ్యో నేను ఎందుకు ఈ విధంగా, వై ఐ వాజ్ బీయింగ్ బోర్న్ లైక్ దిస్, ఎందుకు నేను ఇలా పుట్టాను, ఐ షుడ్ హ్యావ్ బీన్ లైక్ నార్మల్ చైల్డ్ అని అనుకున్నాను. నేను ఆ టైంలో రియలైజ్ అవ్వలేంది ఏంటంటే ఐఎమ్ నార్మల్ అని, ఐఎమ్ పర్ఫెక్ట్ అనేసి, అంటే ఇన్ ద సెన్స్ పర్ఫెక్ట్ ఫిజికల్లీ అనేసి నేను రియలైజ్ అవ్వకుండా, అయ్యో నాకు కనిపించినందుకు, నా ఐస్ ఇలా ఉన్నందుకు, నాకు కనిపిస్తున్న కలర్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నా కూడా ఐస్ ఇలా ఉన్నందుకు ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తూ, ప్రతి ఒక్కరు నేను ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటూ ఉన్నారు, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ఈవెన్ ఈ ఏజ్లో కూడా మరి ఇంత పెరిగాక కూడా నేను అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ హీఈస్ సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్. కొన్నిసార్లు ఒక వాక్యం చెప్పారు, ఫిలిపియన్స్ 4:6, డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్, ప్రెజెంట్ యువర్ పెటిషన్స్ బిఫోర్ గాడ్ అని. ఆ విధంగా ఏ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ జస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనేసి ఆ విధంగా మరి దేవుడు నాతో ఉండి ప్రతి క్షణం కూడా నేర్పిస్తూ ఉన్నారు.
అయితే నా విషయంలోనే కాదు, నా కుటుంబం విషయంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారు. ప్రతి ఒక్క సిక్‌నెస్ నుండి, ప్రతి ఒక్క ఫినాన్షియల్ ప్రాబ్లమ్ నుండి దేవుడు విడిపించారు. మేము చదువుకోవడానికైనా మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఒక చిన్న జనరల్ స్టోర్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి, దేవుడు అనేక మంది ద్వారా ఫినాన్షియల్‌గా హెల్ప్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ప్రతి వసతి మాకు దేవుడు దయచేశారనమాట. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలేంటంటే, ఎవ్రీబడీ ఆర్ క్రియేటెడ్ విత్ అ యూనిక్ పర్పస్. అయితే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఇంకా ఏ పర్పసెస్ ఉన్నాయో నేను, నా కుటుంబం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రత్యేకంగా నేను. సో దానికోసం ప్రార్థన మీరందరూ చేయండి. యాజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ ప్రేయర్స్ సపోర్ట్ స్పెషల్లీ, సో దట్ గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ విల్ బీ రివీల్డ్ టు అస్. అవి రివీల్ అయినప్పుడు ఆ ప్రకారంగా మేము నేను ఒబీడియంట్గా ఉండి దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టే బిడ్డగా, ఎప్పుడు కూడా బాధపరిచే బిడ్డగా కాకుండా, దుఃఖపెట్టే బిడ్డగా కాకుండా, ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే డాటర్గా నేను ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆయన యొక్క ప్లాన్స్, ఆయన యొక్క ప్రణాళికల చొప్పున నేను నడవాలని నేను ఆశపడుతున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ ప్రే ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ. మనందరికీ ఒక కామన్ పర్పస్, ఒక కామన్ ప్లాన్ దేవుడు ఏర్పరిచి ఉన్నారు. అదేంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. ఈవెన్ ఇట్ ఈస్ రిటన్ ఈవెన్ ఇన్ మార్క్ గాస్పల్. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరికి, సర్వలోకానికి చెప్పలేకపోవచ్చు, కానీ మన నైబర్స్కి, తెలియని వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఏ విధంగా అంటే, మనకు దేవుడు ఆ టైంలో ఆ రిసోర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. మనము ప్రార్థిస్తేనే ఆ రిసోర్స్ మనకు దేవుడు దయచేస్తారు. బికాస్ హీ వాంట్స్ టు నో అవర్ హార్ట్. సో మనకు ఆ భారము హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు ఇలాంటి ఆపర్చునిటీస్ దేవుడు మనకు దయచేసినప్పుడు అవి సద్వినియోగపరచుకొని తెలియని వాళ్ళకి మరి దేవుడి గురించి చెప్పడము, తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళ పేర్లు రాసుకొని, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని ప్రార్థించడము, దేవుడు సన్నిధిలో మొరపెట్టడము చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తారు. ఎందుకంటే దేవుడు ఎవ్వరు కూడా మరి నరకంలో పడి నశించిపోవాలని దేవుడికి ఇష్టం లేదు. సో దేవుడి బిడ్డలుగా దేవుడు ఆలోచన చొప్పున నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. స్పెషల్లీ స్టూడెంట్స్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ టు షేర్ ద గాస్పుల్ టు దేర్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ తోటి చాలా మాట్లాడుతూ ఉంటాము, అవసరం లేనివి కూడా మాట్లాడుతూ ఉంటాము కొన్నిసార్లు, కానీ అత్యవసరమైన రక్షణ గురించి మాత్రం మాట్లాడము. సో మాట్లాడలేకపోతే ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇస్తారు. హీ విల్ గివ్ ద హోలీ స్పిరిట్ హూ విల్ ఆల్వేస్ బీ విత్ అస్ అండ్ కౌన్సిలర్స్. మనం ఏ విధంగా ఇతరులకు చెప్పాలో, ఏ విధంగా రిసోర్స్ యూటిలైజ్ చేసుకోవాలో కూడా దేవుడు మరి నేర్పిస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఎస్తర్ ఆంటీ గారు మరి ఫానీ క్రాస్బీ గురించి చెప్పారు. ఆవిడ మరి టోటల్గా బ్లైండ్ అయినప్పటికీ కూడా ఇన్ని రిసోర్సెస్ లేవు ఆ టైంలో. గాస్పెల్ స్ప్రెడ్ చేయడానికి ఇన్ని రిసోర్సెస్ లేవు. ఏ సాఫ్ట్వేర్ కూడా మరి ప్రత్యేకంగా మాకు అంటే ఫిజికల్గా కొంచెం చూపు లేని వాళ్ళకి ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏమీ లేవు ఆ టైంలో అందుబాటులో, కంప్యూటర్స్ కానీ ఆ విధంగా. అయినప్పటికీ షీ ఆల్వేస్ థ్యాంక్ గాడ్. ఏదైతే దేవుడు ఆమెకి తలాంతులు ఇచ్చారో దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ అవి ప్రాపర్గా యూజ్ చేశారు కాబట్టి ఈరోజు ఆవిడ రాసిన పాటలు మరి మ్యాక్సిమం చాలా చర్చెస్లో మరి ఆవిడ రాసిన హిమ్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ కోసం మరి దేవుడిని స్తుతించడానికి ఈ తరంలో కూడా మనం వాడుతూ ఉన్నాం. సో ఆ విధంగానే ఆవిడే చేయగలిగినప్పుడు మనం కూడా ఏదో ఒకటి అట్లీస్ట్ అంతగా కాకపోయినా దేవుడిచ్చిన ప్రతి రిసోర్స్ని, ప్రతి ఒక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటూ మరి దేవుడి కోసం ఏదైతే కామన్ పర్పస్ దేవుడు ఉద్దేశించున్నారో అది మనం ఫుల్ఫిల్ చేయడానికి వీ కెన్ బీ యూజ్డ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. సాక్ష్యాన్ని ముగించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. గొప్ప దేవ తండ్రి నాయన, మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి నాయన, నేను అర్హురాల్ని కాదు దేవా,
మరి నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి తండ్రి. తండ్రి నాయన ప్రభా, మరి ఈ విధంగా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో, కుటుంబం జీవితంలో చేసిన అద్భుత కార్యాలను గురించి తండ్రి నాయన ఈ విధంగా ఈ ఆపర్చునిటీ ద్వారా నేను చెప్పడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రత్యేకంగా ఈ సమయంలో స్టూడెంట్స్ కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఏజ్లో తండ్రి నాయన ప్రభా, యూత్ ఏజ్లో తండ్రి నాయన చాలా మరి డిస్ట్రాక్షన్స్కి, టెంప్టేషన్స్కి గురయ్యి లోకంలో పడిపోతూ ఉంటాం నాయన. మమ్మల్ని కాపాడండి తండ్రి. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మీరు మాతో ఉండి పరిశుద్ధాత్మదేవ ఎప్పటికప్పుడు మమ్మల్ని గద్దిస్తూ మమ్మల్ని మీ రక్షణలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయన ప్రభా. నేను అదేవిధంగా మరి ఈ సాక్ష్యం వినే యవనస్తులందరం కూడా తండ్రి నాయన ప్రభా, మీ కొరకు గొప్పగా వాడబడినట్లుగా సహాయం చేయండి. జ్ఞానంతో నింపండి తండ్రి నాయన. మా స్టడీస్లో ప్రతి ఒక్క విషయంలో తండ్రి నాయన మీరే సహాయం చేయండి. రక్షణ లేని వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వాళ్ళు తండ్రి నాయన ప్రభా నశించిపోకుండా కాపాడండి. ప్రత్యేకంగా మా దేశం కొరకు ఉన్న కరోనా కొరకు కూడా తండ్రి నాయన, ఈ కరోనాని తండ్రి నాయన తొలగించి తండ్రి నాయన ప్రభా మరి త్వరగా ఈ లాక్డౌన్ తీసివేసి చర్చెస్లో తండ్రి నాయన మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు అవకాశాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి నాయన. దేశాన్ని మీరు రక్షించండి తండ్రి నాయన. ఈ దేశంలో ఉన్న ప్రజలు తండ్రి నాయన నశించిపోవడం మీకు ఇష్టం లేదు దేవా. ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. మమ్మల్ని తండ్రి నాయన, ప్రత్యేకంగా యవనస్తులందరినీ కూడా తండ్రి నాయన మీ ఇన్స్ట్రుమెంట్స్గా, మీ సాధనంగా, మీ పాత్రగా వాడుకొని తండ్రి నాయన ప్రభా మీకు మహిమకరంగా తండ్రి నాయన మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి నాయన వాడుకోండి తండ్రి నాయన. ఎస్తర్ ప్రత్యూష ఆంటీని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆంటీ ద్వారా తండ్రి నాయన ప్రభా మరి నాకు ఈ ఆపర్చునిటీ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా పాస్టర్ లాబాన్ అంకుల్ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అంకుల్ని, వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అంకుల్ చేస్తున్న పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి నాయన. దీవించి ఆశీర్వదించండి. గొప్పగా అభివృద్ధి పరచండి నాయన. ఇంకా గొప్పగా అంకుల్ వాడబడినట్లుగా ప్రభా, వాళ్ళ కుటుంబం అంతా మీ సేవలో మీ చిత్తానుసారంగా వాడబడినట్లుగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సాక్ష్యంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇంతసేపు మరి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. అదే